యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. మీనరాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. మీనరాశి అధిపతి గురువు, అంటే రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అందున గోచార రీత్యా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం, 5వ స్థానం. మీనరాశి గురువు ఉచ్చస్థానంలో సంచారము, ఈ స్థితి కూడాను బాగా కలిసి వస్తుంది. తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. 9వ స్థానం పైన వేద ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే 5వ స్థానంలో గురు సంచారము బాగా కలిసి వచ్చేటువంటి అంశం. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. పిల్లల విషయంలో బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉద్యోగము, వివాహము, సెటిల్మెంటు ఇలాంటివన్నీ కూడాను మీకు ఈ సమయంలో బాగా అనుకూలిస్తుంది. ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం బాగా ఉంది. ఎవరైతే గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇకపోతే కొన్ని విషయాలలో ఆలస్యం జరిగే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. ఇకపోతే విద్యార్థులకు మట్టుకు అద్భుతమైనటువంటి సమయం. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి స్థాయిలో నిలుస్తారు. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి లాభము. ఇక ముఖ్యంగా మహిళల విషయం ఆలోచించినట్టయితే చాలా సంతోషకరంగా ఉంటారు. ఈ సమయం లోపల సంతృప్తిగా ఉంటారు. అంటే మహిళలకు ముఖ్యంగా హౌస్ వైఫ్స్కు ఏ యాంగిల్స్ లోపల మనకు సంతోషం కలుగుతుంది అని అంటే పిల్లలు బాగా సెటిల్ కావడము, సమయం లోపల వాళ్ళ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడము, ఇంటి వాతావరణం బాగా ఉండడము, భర్తతో సఖ్యతతో ఉండడము, పెద్దల యొక్క అనుకూలత, ఇవన్నీ ఉన్నట్టయితే సహజంగా గృహిణులు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. ఈ సమయం లోపల గృహిణులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. సంతాన సౌఖ్యం కలుగుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను శుభప్రదమైనటువంటి సమయము. ఆరోగ్యం బాగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కనబడుతుంది. ఈ సమయం లోపల బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పెట్టుబడులకు శుభ సమయము. కొంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కోర్టు వ్యవహారాలు మట్టుకు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఆనందము, సంతోషము వెల్లివిరుస్తుంది. ఇకపోతే గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మిక పురోగతి, గురుభక్తి, పెద్దల యొక్క సూచనలను, సలహాలను మీరు పాటించడం మూలకంగా అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంది. ముఖ్యంగా సేవింగ్స్ పైన మీరు మనస్సు నిలుపుతారు, పొదుపును పాటిస్తారు. ఇకపోతే లక్ష్య సాధన కొరకై మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒక గోల్ పెట్టుకొని మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. దానిని సక్సెస్ అయ్యేంత వరకు మీరు ప్రయత్నాల్లో లోపం లేకుండా చూస్తూ ముందుకు వెళతారు. తదనుగుణంగా అదృష్టం మీకు బాగా సహకరిస్తుంది, కలిసి వస్తుంది. చివరికి అన్ని విషయాలలో శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ విస్తరణ కనబడుతుంది. అంటే కుటుంబంలో అడిషనల్ మెంబర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ పిల్లలకు కానివ్వండి, మీకు కానివ్వండి, సంతాన యోగం కనబడుతుంది. వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా గురువు యొక్క స్థితి మూలకంగా, గురువు సంచారం మూలకంగా మీనరాశి వారికి ఈ సమయము బాగా కలిసి వస్తుంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువుకు, గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు.
అందులో 4వ స్థానము 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చెయ్యండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.